అత్తమ్మా ఆ, మా దోస్తు కొడుకుది పెళ్లి ఆ, అప్పుడు చెప్తే కదా ఎన్ని సంబంధాలు వచ్చినా వద్దన్నది. నాకు ఆస్తే ముఖ్యము, పిల్ల పిల్ల బాగుండాలంటారు. ఎందుకు పిల్ల అందంగా అడక తాగుతారా? ఆ, ఆస్తి ముఖ్యము, నేను కట్నం ఇస్తే తప్ప మీ పిల్లలు చేసుకోనని ఎలగొట్టినని చెప్పలే. అవును. ఆ కొడుకుది పెళ్లి కుదిరింది. ఆ, ఇక పెళ్లికి ఇక ఒక వారం రోజులు పెళ్లి ఉంది. ఆ, అయితే వాళ్ళు కట్నము ఎదురు కట్నం కావాలి, అంతా కుదిరినాక ఎదురు కట్నం కావాలని పంచాయతీ చేస్తారట. ఆ, ఎదురు కట్నం కావాలని పంచాయతీ చేస్తే నేను అసలే కట్నం లేనిది ఒప్పుకోనన్నా. మీరు ఇంత ఇస్తా అంత ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఈ ఆస్తులు నాకు అమ్మడబోతలేవు, అవి అమ్మడబోతలేవు, నాకు ఎదురు కట్నం ఇరి, ఆ కట్నం ఇస్తే మీకు ఆస్తులని మీ పేరు మీద చేస్తా అంటే నేనెట్ట నమ్ముతా అని మధ్యలో లేచి వస్తుందట. లేచి వస్తుంటే ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళంతా ఉన్నోళ్ళేనమ్మా, ఇస్తారు, కూర్చొని పెళ్లి చేయి, ఏం కాదు, అన్ని ఆస్తులు ఇప్పిస్తాం మేము అన్నారట. అట్లనా? దీన్ని పిసినారి శాఖలు చూసి దీన్ని మోసం చేద్దామని చెప్పిరట. చెప్తే సరే అని కూర్చొని పెళ్లి చేసిరట. పెళ్లి చేసినాక ఇంటికి వచ్చినాక కాగితాలు వేయి, భూములు వేయి, పట్టాలు వేయి అని అడుగుతుందట కొద్ది రోజులకు. అడుగుతుంటే మా ఇంట్లో మా దగ్గర ఏ లేవు, నీకు పిల్లలు ఇచ్చలేవు ఎక్కువ, నువ్వు చేసిన శాస్త్రులకు మేమందరం కావాలని ఇట్లా చేసినాము, చక్కగా పిల్లలు చూసుకో అని చెప్పిండట. పిల్లలు చూసుకో అంటే ఇక దేవుడా, ఇక తప్పదు కదా దేవుడా అనుకొని ఇక మంచిగా చూసుకుంటుంటే ఆ పిల్ల ఏం చేసింది, ఇక అమెరికాకు పోతారు కదా కొడుకు కోడలు. అమెరికాకు పోయినాక ఫోన్లు చేస్తలేదట, మాట్లాడతలేదట. ఇంత ఆస్తి ఇచ్చిన, నేను అంత ఆస్తి ఇచ్చిన అని తిట్టుడట ఆ పిల్లను. నువ్వు అమెరికాకి మళ్ళీ నీ కొడుకు దగ్గర కానీ నువ్వు నిన్ను రానిస్తాను చూడు అని. ఇక అసలు కొడుకు ఫోన్ చేస్తే చేయనియదట, మాట్లాడనియదట. అట్లా అమెరికాకు వస్తా అంటే అమెరికాకి మీ అమ్మ అమెరికాలో అడుగు పెడితే నేను ఊరేసుకొని వస్తా అని చెప్పిందట. చెప్పినా అది. ఇక వద్దు, మీ అమ్మలు వస్తారంటే మా అమ్మలు వస్తారు, మీరు మాత్రం మీ అమ్మ నాయన మాత్రం వద్దు నా ఇంటికి అని అంటే భర్త ఏం చేసిండు, భార్య ముఖ్యం కదా, మరి ఏం చేస్తాము, అప్పుడప్పుడు పోయి నేనన్నా చూసుకుంటాం మా అమ్మ నాయన అని. ఇక ఒకనాడు వచ్చి తల్లికి చెప్పుకుంటట బాధలన్నీ. చెప్పుకుంటే అప్పుడు అంటుందట, అయ్యో కొడుక, సక్కదనాల సంబంధాలు వస్తే నేను చేసుకొని అయితే కదరా, నా కర్మ పాడుగాను, ఎక్కడ పిల్లను తెచ్చి చేసుకుంటే ఇంత ముప్పాయరా అని ఏడుస్తుందట. మళ్ళీ అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వుతురు జో చెప్పుకొని. ఇంటికి పోనిస్తలేదట, రానిస్తలేదట, ఇయ్య ప్రాలియాని కూడా అవతోటి మాట్లాడరట, మందలియరట. అట్లా అయింది ఆ పని. ఆ పనికి అట్లా అయింది. డబ్బు కోసం ఆశపడి ఆస్తి కావాలంటే అదంతా ఉత్తది చేసిరు. గది కథ. అట్టనే గట్టనే ఉంటాయి లాస్ట్ సంబంధాలు గట్ట దొరుకుతాయి వద్దొద్దు అన్న వాళ్ళకు. అవును.